హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కైలాస పర్వతం దేవతల నివాసమా? భూమిపై అతిపెద్ద రహస్యమా? ఈ భూమిపై మనకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసా? శాస్త్రం సమాధానం చెప్పలేని, మనిషి అడుగు పెట్టలేని, దేవతలతో అనుసంధానమైన ఒక పర్వతం ఉంది. అదే కైలాస పర్వతం. హిమాలయాల గుండెల్లో, టిబెట్ భూభాగంలో 4 మహానదులకు జన్మనిచ్చిన ఒక శిఖరం. హిందువులకు శివుని నివాసం, బౌద్ధులకు విశ్వకేంద్రం, జైనులకు మోక్ష ద్వారం, బోన్ మతానికి శక్తి మూలం ఈ ఒక్క పర్వతం. ఎలా ఇన్ని మతాలకు పవిత్రంగా మారింది? ఎందుకు ఇప్పటికీ ఎవరూ దాన్ని ఎక్కలేకపోయారు? అసలు కైలాసం అంటే ఏమిటి? రండి తెలుసుకుందాం. కైలాస పర్వతానికి సంబంధించిన ప్రతి రహస్యాన్ని ఉత్కంఠతో తెలుసుకుందాం. కైలాస పర్వతం ఎత్తు సుమారు 6638 మీటర్లు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాని ఎత్తు కంటే దాని ఆకారమే ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 4 వైపులా చూస్తే 4 వేర్వేరు ముఖాలు, ఒకటి పూర్తిగా నిటారుగా, మరొకటి మెట్లు వేసినట్టుగా, మూడవది నల్లగా, 4వది బంగారు రంగులో మెరిసినట్టు శాస్త్రవేత్తలు చెబుతారు. ఇది సహజంగా ఏర్పడిన పర్వతమే అని. కానీ కొందరు పరిశోధకులు మాత్రం ఇది మనిషి చేతితో నిర్మించబడిన పిరమిడ్ లాంటి నిర్మాణం అని అంటారు. హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం అనేది పరమశివుని శాశ్వత నివాసం. శివుడు అక్కడే ధ్యానంలో ఉంటాడని, పార్వతీదేవితో కలిసి నివసిస్తాడని, గణేశుడు కుమారస్వామి అక్కడే ఉన్నారని నమ్మకం. అందుకే ఏ హిందూ కైలాసాన్ని ఎక్కడానికి ప్రయత్నించడు. ఎందుకంటే దేవుని నివాసంపై అడుగుపెట్టడం పాపమని భావిస్తారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ నమ్మకం కేవలం హిందువులదే కాదు. బౌద్ధ మతంలో కైలాసాన్ని మేరు పర్వతంగా పిలుస్తారు. ఇది విశ్వానికి కేంద్ర బిందువు అని నమ్మకం. జైన మతంలో మొదటి తీర్థంకరుడు ఋషదేవుడు ఇక్కడే మోక్ష పొందాడని విశ్వాసం. బోన్ మతంలో కైలాసం అనేది శక్తి ఉద్గమ స్థలం. అక్కడ అద్భుత శక్తులు ప్రవహిస్తాయని నమ్మకం. ఒకే పర్వతం 4 మతాలకు పవిత్రం అంటే ఇది యాదృచ్ఛికమా, లేదా దీనిలో ఏదైనా ప్రత్యేక శక్తి ఉందా? ఇప్పటి వరకు ఎవరు అధికారికంగా కైలాసాన్ని ఎక్కలేకపోయారు. ఒకసారి ప్రఖ్యాత పర్వతారోహకుడు ప్రయత్నించాడని కథలు చెబుతాయి. అతను కొంత ఎత్తుకు వెళ్ళగానే ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిందట. తీవ్రమైన గాలులు, మనస్సులో భయం కలిగి అతను తిరిగి వచ్చాడు. ఇంకొక కథనం ప్రకారం ఎక్కిన వాళ్ళు కాలం మారిపోయినట్టు అనుభూతి చెందారట. కొన్ని గంటలు గడిచాయని, గంటలు రోజులని, రోజులు సంవత్సరాలని అనుకున్నారట. ఇది నిజమా లేక మన భ్రమణ? కైలాస పర్వతం దగ్గర కాలం వేగంగా మారుతుందనే నమ్మకం ఉంది. ఇక్కడ చుట్టూ వేగంగా, గోర్లు వేగంగా పెరుగుతాయని, సాధారణ ప్రదేశాల్లో ఇలా జరగదు అని ఇక్కడి భక్తుల నమ్మకం. శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించలేకపోయారు. కానీ ఇది గురుత్వాకర్షణ ప్రభావమా లేదా ఇంకేదైనా తెలియని శక్తి ఉంది? కొంతమంది పరిశోధకులు అంటారు కైలాస పర్వతం భూమిపై ఉన్న ఎనర్జీ చక్రాల్లో ఒకటి అని, పిరమిడ్లతో దీన్ని పోలికలున్నాయని, ఈ పర్వతం ఒక రకమైన ఎనర్జీ జనరేటర్లా పనిచేస్తుందని, అందుకే ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వెళ్ళిన వారు చెబుతారు. కైలాసాన్ని ఎక్కరు, కానీ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దీనినే కోడా అని అంటారు. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే పాపాలు నశిస్తాయని, 108 సార్లు చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ మార్గం చాలా కష్టం, చలి, ఆక్సిజన్ కొరత ఎంత ఉన్నా భక్తులు మాత్రం వెనక్కి తగ్గరు. ఆధునిక టెక్నాలజీ ఉన్నా, శాటిలైట్ చిత్రాలు ఉన్నా కైలాస పర్వతం
పైభాగాన్ని మనం క్లారిటీగా చూడలేం. ఎందుకు? ఇది ప్రభుత్వ పరిమితులా లేదా ఇంకా నిజంగా ఏదైనా శక్తి దాచబడిందా? కొన్ని పురాణాల ప్రకారం కైలాసం అనేది భూమి నుంచి ఇతర లోకాలకు వెళ్ళే మార్గం. శివుడు అక్కడే నుంచే విశ్వాన్ని నియంత్రిస్తాడని నమ్మకం. ఇది కల్పితమా లేదా ఇంకా మనకు అర్థం కాని సత్యమా? కైలాస పర్వతం ఇప్పటికీ అజ్ఞాతం. శాస్త్రం చెబుతుంది ఇది ఒక పర్వతం, భక్తి చెందుతుంది. ఇది దేవాలయం. నిజమేది? మనిషి తెలుసుకోలేనివి కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిదేమో. ఎందుకంటే ప్రతి రహస్యానికి సమాధానం ఉండకపోవచ్చు. కైలాస పర్వతం బహుశా అలాంటి ఒక శాశ్వత రహస్యమే. మీరు ఈ రహస్యాన్ని ఏమనుకుంటున్నారు? కైలాసం నిజంగా శివుని నివాసమా లేదా మనకు ఇంకా అర్థం కాని ఒక శక్తి కేంద్రమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.